తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది తెలంగాణలో తెదేపా సానుభూతి పరులు, అభిమానుల్లో రేవంత్ రెడ్డి స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆయన ఏమన్నారంటే, ఎన్టీఆర్ ఎవరి వ్యక్తిగత సొత్తు కాదని, ఆయన ఒక జాతీయ నాయకుడు, జాతీయ ఆస్తి అని రేవంత్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని అని రేవంత్ గుర్తు చేశారు. 2029లో జమిలీ ఎన్నికలు ఖాయమని, అప్పటి వరకు 5.5 ఏళ్లు తానే సీఎంగా కొనసాగుతానని, ఆ తర్వాతి 5 ఏళ్లు కూడా తన టర్మేనని ధీమాగా చెప్పారు. ఈ రాష్ట్రానికి రాజు కూడా నేనే, మంత్రి కూడా నేనే, నాకు పోటీ ఎవరూ లేరు అని రేవంత్ స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్పై కూడా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రస్తుతం స్వయంగా ప్రకటించుకున్న గృహ నిర్బంధంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ను జైలుకు పంపాలనే ఉద్దేశం తమకు లేదని, ఏదైనా చర్య జరిగితే అది చట్టం, రాజ్యాంగం ప్రకారం మాత్రమే జరుగుతుందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశలో ఉందని, విదేశాల నుంచి ప్రభాకర్ రావును తీసుకురావడానికి పట్టిన 20 నెలల వల్లే విచారణ ఆలస్యమైందని చెప్పారు. మేమెవరినీ ట్యాప్ చేయడం లేదు, ఆయన ఇచ్చిన సమాచారంతోనే దర్యాప్తు ముందుకు సాగుతోందని రేవంత్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడుతూ 3 గేట్లు మార్చడం సరిపోదని, మొత్తం ప్రాజెక్టును నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు సమగ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. కేసీఆర్, హరీష్ రావుల తొందరపాటు నిర్ణయాలకు తాము బలి కాబోమని అన్నారు. ఏపీతో జల వివాదాలపై కూడా రేవంత్ స్పందించారు. తెలంగాణకు రావాల్సిన నికర జలాల వాటాను అడ్డుకోవద్దని ఏపీకి సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదని, 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ పారదర్శకంగా ఉండాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిపై రేవంత్ రెడ్డి స్పష్టమైన రోడ్ మ్యాప్ను వివరించారు. మార్చి 31లోపు మెట్రో టేకోవర్ పూర్తి చేస్తామని, జూన్ 2న ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. హైదరాబాద్ను బుల్లెట్ రైల్ హబ్గా మార్చేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని, 2034 నాటికి ఇది వాస్తవ రూపం దాల్చవచ్చని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.